రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందూరు మండలం తంగెళ్లపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తి లోడుతో కాటన్ మిల్కు వెళ్తున్న డీసీఎం వ్యాన్ తంగెళ్లపల్లి గ్రామ శివారులోని వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుకుగా ఉండడంతో అదుపు తప్పి వాగులో డీసీఎం బోల్తా పడింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తోంది. గత కొన్నేళ్లుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టమని గ్రామస్తులు అధికారులను, రాజకీయ నాయకులను ఎంతగా వేడుకున్నా ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోయినసారి ఇట్లా మన్ను పోసి వెహికల్స్ వేసినాము. ఇప్పటికీ రోడ్డుకు పట్టించుకోవడం లేరు. దప్పున చేస్తే బాగుంటుందని అంటున్నాం. మేము వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా పడుతున్నారు. సీకట్లు వచ్చినా ఇట్లా వచ్చినా ఇబ్బందులు ఉండేవి. బస్సులు బంద్ అవుతున్నాయి. అన్ని సౌకర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నవపేట నుంచి మామూలు నుంచి షాద్నగర్ రోడ్డు బంద్ అవుతున్నది. అది వాళ్ళకు కూడా ఏం హెచ్చరికలు జారీ చేయలేదు. ఎవరి గవర్నమెంట్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇటు నుంచి రావాలి ఏం సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున 9 గంటలకు బండికి లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగ్గినాయి. చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి. గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జి కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులో దానికి ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు ప్రొసీడింగ్లకి వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకటే. అయ్యర్పల్లి కాడ ఈ ఎనికిరాల బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ బ్రిడ్జ్ పైసలు పడినందుకు ఆయన కప్పులపాలై ఆయన మధ్యలో ఇచ్చిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మస్తు ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తే కూడా బిల్లుల గురించి ఏం నిర్లక్ష్యం